థైరాయిడ్ అనేది హార్మోన్. సో, మీ బాడీ థైరాయిడ్ హార్మోన్‌ని రెగ్యులర్‌గా తయారు చేస్తది. ఇప్పుడు ఆ టీఎస్‌హెచ్ అనేది ఫంక్షన్ సరిగ్గా లేదు అంటే థైరాయిడ్ ఫంక్షన్స్ తగ్గినట్టు. అప్పుడు టీఎస్‌హెచ్ నంబర్ ఎక్కువుంటది. సో, టీఎస్‌హెచ్ నంబర్ ఎక్కువుంది అండ్ థైరాయిడ్ T3, T4 తక్కువున్నాయి. FT3, FT4 తక్కువున్నాయి. థైరాయిడ్ ఫంక్షన్ తక్కువుంటే దాన్ని హైపోథైరాయిడ్ అంటారు. దాని ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ గుర్తించి థైరాక్సిన్ టాబ్లెట్ తీసుకోవడం. హైపర్ థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ ఫంక్షన్ ఎక్కువుంది. FT3 ఎక్కువుంది, FT4 ఎక్కువుంది, T3 ఎక్కువుంది, T4 ఎక్కువుంది. సో, దీనికేమవుతది? హైపర్‌లో టీఎస్‌హెచ్ తగ్గిపోతది. సో, దీని ఫంక్షన్ ఏంటి? థైరాయిడ్ ఫంక్షన్‌ని ఆపడం. అది రేడియేషన్ ఇచ్చి ఆపాలా, సర్జరీ ఇచ్చి ఆపాలా, అవన్నీ అల్ట్రాసౌండ్‌లో మన ట్యూమర్ ఏమైనా ఉందా? జస్ట్ థైరాయిడైటిసా? టైమ్‌తో తగ్గిపోతదా? ఏదైనా జెనెటిక్ ఇష్యూవా? ఇవన్నీ చూసుకొని దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో, జనరల్‌గా 90% అండి మా క్లినిక్‌లో జనాభాలో హైపోథైరాయిడ్ వాళ్ళు ఎక్కువ. అంటే థైరాక్సిన్ తీసుకొని ఇంప్రూవ్ అయ్యేటోళ్ళు ఎక్కువ. ఒక విధంగా ఇది బెటర్. సో, థైరాక్సిన్ అనేది మీ బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్. దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ హార్మోన్ ఏదీ లేదు.